నేనెవరో మీకు తెలీదా? అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లయ అండ్ ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నా వీడియోస్ కనుక మీరు ఎప్పుడు చూడకపోతే వెంటనే వెళ్ళి నా వీడియోస్ చూసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజైతే నేను ఒక మంచి ప్లెజెంట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నా. మా మమ్మీ వచ్చింది నా దగ్గరికి. సో మా మమ్మీ నన్ను ఎప్పటి నుంచో అక్కడికి వెళ్దాం అంటే ఈరోజు కుదిరించుకొని వెళ్తున్నా. అండ్ ఈరోజు నేను అసలు నైట్ అంతా పడుకోలేదు. నాకు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. ఇట్లా అయిపోయినాయి. ఐలైనర్ వల్ల కనిపించట్లేదు అంతే. నాకు అర్థం కాలేదు సార్. అండ్ ఈరోజు అయితే నేను శారీ కట్టుకున్నా. ఈ శారీ నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసిన. ఈ శారీ డీటెయిల్స్ అన్ని మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా, వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఈ చైన్ గురించి కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టేసిన. సో దాని గురించి కూడా మీరు షార్ట్స్ ఓపెన్ చేసి చూసేయండి. అండ్ వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? నేనైతే మంచి ట్రెడిషనల్గా రెడీ అయినా. ఇంకొక హెయిర్ స్టైల్ ఒక్కటి ఉంది, అది ఒక్కటి చేసేసుకొని వెళ్ళిపోవడమే. అక్కడికి వెళ్ళాక నేను ఎక్కడికి వెళ్ళా ఏంటి అన్నీ మీకు క్లియర్గా చూపిస్తా. బాయ్ గాయ్స్. ఫైనల్లీ మేమైతే ఎంటర్ అయిపోయినాం లోపలికి. బయట నుంచి చూస్తేనే ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే. ఎంత పెద్దగా కట్టినారో మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చినామని. మేమైతే మినీ తిరుపతికి వచ్చినాము. అదే అండి, స్వర్ణగిరికి వచ్చినాము. అసలు ఇంత పెద్దగా ఉంటుందని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే. కార్ పార్కింగ్కి, బైక్ పార్కింగ్కి లోపలికి సపరేట్ ఇచ్చినారు. సో మేమైతే లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. బయట నుంచి వ్యూ ఎంత బాగుంది కదా. మా అమ్మకి కొన్ని టెంపుల్స్ వెళ్ళాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉండే. సో దాంట్లో ఫస్ట్ది మాత్రం ఇది స్వర్ణగిరి. అండ్ నెక్స్ట్ది ఏంటి అంటే షిరిడి కూడా చిన్నప్పటి నుంచి మొక్కు ఉందంట వెళ్ళాలని. సో నెక్స్ట్ అయితే షిరిడి వెళ్తాం. ఫోన్స్ యూజ్ చేయొద్దంట అండ్ హెయిర్ టైట్ చేసుకోవాలంట. సో అందుకే ఫోన్ కార్లో పెట్టి జుట్టు కట్టుకుందామని వస్తున్నా. దర్శనం అయిపోయింది. మళ్ళీ కిందికి పోయి ఫోన్ తీసుకొని వచ్చినాం వీడియోస్ కోసం. లోపలికి వెళ్ళలేదు, ఆయాసం వస్తుంది. లోపలికి వెళ్ళలేదు కానీ ఇట్లా బయట వీడియో తీసుకోవచ్చు అంట. మా మమ్మీ హాయ్ చెప్తాను చెప్పే. జుట్టు అల్లుకున్నా. ఇట్లా బొట్టు చూస్తే నాకు అయ్యగారు అమ్మ లెక్కనే అనిపిస్తున్నా. బొట్టు నడుస్తున్నా లోపలికి. చాలా లాంగ్ ఉంది లోపలికి నడవడానికి, కానీ వచ్చినందుకు మాత్రం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎంత మంచిగా ఉందో ప్లేస్ అసలుకి. నేను ఎన్నిసార్లు చెప్తున్నా అంటేనే మీకు అర్థం అవ్వాలి. లోపల కూడా చాలా పెద్దగా ఉంది అండ్ నాకైతే చాలా నచ్చింది. కానీ కొంచెం ఎండ ఉండే ఆ రోజు. మా అమ్మ ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత హ్యాపీగా ఉందో మా మమ్మీ అని. ఎప్పటి నుంచో ఊకే వెళ్దాం అంటే సరే ఫైనల్లీ మేమైతే స్వర్ణగిరి వచ్చేసాము. మీరు కూడా ఈ వ్యూ అంతా చూసేయండి. నేనైతే చిన్నగా బిట్స్ అయితే తీసినాను, మీరు కూడా చూసేయండి. అండ్ ఇంకా కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే ఇంకా మేము బయలుదేరిపోయినాము. నేనైతే చాలా టైం పడుతుందేమో దర్శనంకి అనుకున్నా, కానీ మాకు ఒక 10 minutesలో దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసినాము. ఇంకా కాసేపు కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము. చాలా ఎండ్ ఉండే ఆ రోజు. ఇంకా మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదు కదా. వచ్చినందుకు మా మమ్మీ హ్యాపీ, నేను హ్యాపీ. అండ్ ఫైనల్లీ ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో కదా, సో నేను టెంపుల్లోనే స్టార్ట్ చేయాలనుకున్నాను. ఫైనల్లీ టెంపుల్ వీడియోతోనే నా బ్లాగ్ స్టార్ట్ చేశాను. నుంచి మీకు లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్ని వస్తూనే ఉంటాయి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, థ్యాంక్స్ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బెల్ మర్చిపోవద్దు. బై గాయ్స్, లవ్ యూ. ఎనీవే, విష్ యూ ఆల్ ద బెస్ట్.